యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఇప్పుడు గురువారం రాత్రి నుంచి కూడా యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పాక్ భారతదేశ సరిహద్దు నగరాలపై అయితే దాడులకు ఇంకా కూడా పాల్పడుతోంది. కానీ పాక్ దాడులను భారత ఆర్మీ విజయవంతంగా తిప్పికొడుతోంది. ఈ దాడిలో భారత్ పాక్పై ఎదురు దాడికి దిగింది. ఇస్లామాబాద్, లాహోర్ నగరాలపై వైమానిక అట్లాగే మిసైల్స్ దాడులు చేస్తోంది. అలాగే కరాచీ ఎయిర్పోర్ట్పై విరుచుకుపడి పూర్తిగా ధ్వంసం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే శుక్రవారం తెల్లవారుజామున కూడా జమ్మూ నగరంలో పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ఒక్కసారిగా మళ్ళీ బ్లాకౌట్ మొదలైంది. సరిహద్దు ప్రాంతాల్లోని సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి ఈ ప్రయత్నాలకు భారత్ అడ్డుకున్న కొన్ని గంటల తర్వాత ఈ పేలుడు శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తెల్లవారుజామున 3:50 నుంచి 4:45 గంటల మధ్యలో అంటే గంట సేపు సైరన్లు మోగడంతో పాటుగా పేలుడు శబ్దాలు వినిపించాయి. భద్రతా దళాలు ముప్పును భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీంతో స్థానికులైతే కాస్త ఊపిరి తీసుకున్న సిచ్యువేషనే కనిపిస్తోంది. ఇంకోవైపు భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడి చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదుల్ని చంపేసింది. ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్లు, మిసైల్స్తో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో పాక్ ఆర్మీ ఈ దాడులు చేసింది. ముందస్తుగానే ఆర్మీ, స్థానిక పోలీసులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే తరలించిన పరిస్థితి. రాత్రి మొత్తం ఈ దాడులు కొనసాగితే భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా ధీటైన సమాధానం కూడా ఇస్తూ వస్తోంది. నిన్న రాత్రి పాకిస్తాన్ డ్రోన్ దాడి విఫలమైన తర్వాత పరిస్థితిని సమీక్షించడానికి ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా తెల్లవారుజామున జమ్మూకు బయలుదేరారు. జమ్మూ నగరం డివిజన్లోని ఇతర ప్రాంతాలపై కూడా నిన్న రాత్రి పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసిన వాటన్నిటిని కూడా విఫలం చేసింది మన ఆర్మీ. సో ఇప్పుడే జమ్మూకి నేను బయలుదేరి వెళ్తున్నానంటూ ఉమర్ అబ్దుల్లా ట్విట్టర్లో పోస్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇంకోవైపేమో భారత సరిహద్దుల్లో ఒక టెన్షన్ వాతావరణం కూడా కనిపిస్తోంది. అంటే పంజాబ్, గుజరాత్తో పాటుగా యూపీ లాంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం కావచ్చు, ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉంది అనేసి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్. భారత సైన్యం పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి. పాక్ సైన్యం చేపడుతున్నటువంటి ఈ చర్యలను ధీటుగా ఎదుర్కొంటోంది. పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రాత్రి ఉద్రిక్త వాతావరణమే కనిపించింది. ఎందుకంటే అకస్మాత్తుగా డ్రోన్లు కలకలం రేపాయి. భారత సైన్యం వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అధికారికంగా మన వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇంకోవైపు ఏమో వైమానిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముందు జాగ్రత్తగా రాత్రి పఠాన్కోట్, అమృత్సర్, జలంధర్, రూప్నగర్, ఫాజిల్కా అండ్ లుధియానా, హోషియార్పూర్ మరియు సాహిబ్జాదా, అజిత్ సింగ్ నగర్, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్తో సహా చాలా జిల్లాల్లో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. పఠాన్కోట్ జిల్లాలో రాత్రి భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనను అధికారులు అయితే ఇంకా ధృవీకరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకోవైపు ఏమో ఆపరేషన్ సింధూర్ జీర్ణించుకోలేనటువంటి పాకిస్తాన్ ఇప్పుడు రాత్రి దేశంలోని పలు ప్రాంతాల్లో డ్రోన్స్, అలాగే బాంబ్స్, మిసైల్స్ దాడికి పాల్పడింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే భారత నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. భారత పోస్టులను లక్ష్యంగా చేసుకుని పాక్ రేంజర్స్ కాల్పులకు ఇంకా దిగుతున్నారు. సత్వారా, సాంబా, ఆర్ఎస్పురా, అర్నియా సెక్టార్స్ను లక్ష్యంగా చేసుకొని పాక్ 8 మిసైల్స్ను ప్రయోగించినట్టు రక్షణ శాఖ వర్గాలు ధృవీకరించాయి. సో భద్రతా దళాలు వాటిని యాంటీ మిసైల్స్ సిస్టమ్ టెక్నాలజీని ఉపయోగించి గాల్లోనే ధ్వంసం చేసిన పరిస్థితి. సో శుక్రవారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో భారత్లోకి అక్రమంగా వచ్చేందుకు ప్రయత్నించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపాయి. ఆ కాల్పుల్లో మొత్తం 7 ఉగ్రవాదులు అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి. సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడిందన్న భారత ఆర్మీ అధికారికంగా ధృవీకరించింది. జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి అయితే కాల్పుల విరమణ ఉల్లంఘించిందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా
పూర్తిగా స్పష్టం చేసిన పరిస్థితి. పాక్ మిసైల్స్ డ్రోన్లను పాక్లోని ఇప్పుడు ఉగ్రవాద స్థావరాలపై పూర్తిగా మనం టార్గెట్గా దాడులు చేస్తున్నాం. అందులో భాగంగానే రావల్పిండిలో కూడా దాడి చేసిన పరిస్థితి. రావల్పిండి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అని అంటే మ్యాచెస్ జరిగేటటువంటి ప్రాంతం. చాలా టైమ్స్ మనం కూడా ఇండియా అక్కడ మ్యాచ్లు ఆడిన పరిస్థితి. అండ్ స్టేడియం అక్కడ అతిపెద్ద స్టేడియం, అక్కడ ఫ్రీక్వెంట్లీ మ్యాచెస్ కూడా జరుగుతుంటాయి. అక్కడ ప్రస్తుతం మ్యాచ్ కూడా జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని మనం టార్గెట్ చేసుకున్నాం. యాక్చువల్లీ మనం టార్గెట్ ఎందుకు చేసుకున్నామంటే మరి పాక్ మంచిగా చెప్తే వినట్లేదు, వాళ్ళు ఎదురుదాడి స్టార్ట్ చేసిండ్రు. మరి మనం ఏమన్నా తక్కువ తిన్నామా? మనం ఎందుకు, మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అసలు పాకిస్తాన్ దగ్గర ఏమున్నాయని వాళ్ళు ఏదైనా దాడి చేస్తే దాన్ని తిప్పి కొడుతున్నాం. ఆల్రెడీ మన మీద వడకంటే ముందే దాన్ని పేల్చేస్తున్నాం గాల్లోనే. అట్లాంటి అధునాతన ఆయుధాలు ఉన్న మనమే సంయమనం పాటిస్తూ సరే అనుకుంటుంటే ఇంకా రెచ్చిపోయి ఇంకా దాడులు చేస్తుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? అందుకని మనం రావల్పిండిని పేల్చేసినటువంటి పరిస్థితి. సో పాక్ 5 జెట్లను భారత సైన్యం కూల్చేసింది. అట్లాగే పాక్ మాజీ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ దీని మీద స్పందించారు. అన్ని దాడులు చేస్తున్నారు, పూర్తిగా ఇక్కడికి వచ్చి రావల్పిండి ప్రాంతాన్ని పేల్చేసి పోతుంటే మీరు ఏం చేస్తున్నారు అని వాళ్ళ గవర్నమెంట్నే అక్కడ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. సో ఎంత నిస్సహాయ స్థితిలో పాకిస్తాన్ ఉంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. పాక్ ప్రభుత్వం వీటిని గుర్తించకుండా ఏం చేస్తుంది అంటే, మన దాడులు చేస్తుంటే అసలు పాక్ ప్రభుత్వం ఏం చేస్తుంది, నిద్రపోతుందా అని అక్కడున్న నాయకులే వాళ్ళ ప్రభుత్వాల్ని అడుగుతున్న సిచ్యువేషన్. ఏం చేస్తారు? ఆర్మీ చీఫే పాపం బంకర్లో పోయి దాక్కున్నాడు, ఇంకేం చేస్తారు? దొంగ దెబ్బ తీయడమే పాకిస్తాన్ యొక్క నైజం. ఎప్పుడైనా సరే అదే చేస్తుంది. వాళ్ళ దగ్గర ఏం లేకున్నా రెచ్చిపోయి రెచ్చగొట్టడం ఇట్లాంటివి చేసిండ్రు. తర్వాత మీ దగ్గర ఉగ్రస్థావరాలు ఉన్నారు, మేము వాటి మీదనే ఉగ్రస్థావరాల మీదనే మేము దాడి చేస్తామంటే అట్లా ఏం లేదు, ఎదురు దాడి దిగిండ్రు. ఆ తర్వాత ఏమైంది? దానికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. మనం ఏమంటున్నాం? ఇది యుద్ధం కాదు, ఆపరేషన్ సింధూరే అంటున్నాం. దాని మీదనే మనం స్టాండ్ అయి ఉన్నాం. కానీ వాళ్ళు మాత్రం దీన్ని యుద్ధం లెక్కనే చూస్తున్నారు. అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది చనిపోయినరు. పాపం సివిలియన్స్ మొన్న 26 మంది ఉగ్రవాదులు చంపినరా, ఆ తర్వాత ఇప్పుడు 16 మంది పాపం మన భూభాగంలో ఉన్న మన భారతీయులని 16 మందిని మనం పోగొట్టుకున్నాం. మరి మనం ఏం చేయాలి? ఇంకా 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 కూడా పాకిస్తాన్ ఇట్లనే చేస్తే మాత్రం దాడులు కొనసాగే పరిస్థితే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని పూర్తిగా ఒక వీడియో ద్వారా అక్కడ అంటే రావల్పిండి ఎట్లా పేలిపోయింది, ఏంది ఏం కథ అనేది కూడా ఒక వీడియో సర్క్యులేట్ అవుతోంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కి సంబంధించిన వార్ నడుస్తోంది, పెద్ద ఎత్తున జరుగుతోంది. నిన్న కూడా చాలా మట్టుకైతే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఒక యుద్ధ వాతావరణం అయితే క్రియేట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఒక వీడియోనైతే రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. 50 డ్రోన్లను కూల్చేశాం, భారత ఆర్మీ పోస్ట్ ఇదే. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఈ విజువల్ అదే చెప్తోంది మనకు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి ఉన్నటువంటి పాక్ ఆర్మీ కాల్పులు చేస్తూనే ఉంది. పౌరుల వాహనాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఈ 50 డ్రోన్లను భారత్ కూల్చేసింది. ఉదంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్ ప్రాంతాల్లో వీటిని పడగొట్టినట్టుగా పూర్తిగా ఇదే ఆ విజువల్ అన్నమాట. సో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై ప్రస్తుతం భారత్ విరుచుకు పడుతోంది. భారత్ కు జవాబివ్వాలనే ఉత్సాహంలో పాక్ కూడా దాడులు చేస్తోంది అనుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాలు పూర్తిగా దాడులకు ఉపక్రమించింది పాకిస్తాన్. సో భారత ఆర్మీ వాటిని సమర్థంగా ఎట్లా తిప్పి కొడుతోందో ఈ వీడియో ద్వారా మనకైతే కనిపిస్తోంది. దీనిపై భారత ఆర్మీ తన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది. పాక్ ప్రయోగించినటువంటి 50 డ్రోన్లను భారత్ ఎట్లా కూల్చేసిందో స్పష్టంగా మనం చూడొచ్చు. ఎలాంటి దాడికైనా మా దగ్గర జవాబు ఉంది అంటూ కూడా మన ఆర్మీ పాకిస్తాన్కి ఒక వార్నింగ్ ఇస్తోంది. అందులో భాగంగానే ఉదంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట ప్రాంతాల్లో అయితే వీటిని పడగొట్టినటువంటి పరిస్థితి. రాజస్థాన్లోని జైసల్మీర్లోను పాక్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం మనం. L-70 గన్స్, ZU-23 MM లాంటి అధునాత ఆయుధాలతో పాక్ డ్రోన్లను భారత్ ప్రస్తుతం
ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సో ప్రజల భద్రత కావచ్చు, దేశ సార్వభౌమత్వం కాపాడేందుకు అయితే భారత్ ఆర్మీ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది అని కూడా ఒక మెసేజ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. పాక్ దుర్మార్గపు కుట్రలకు స్పందించేందుకు మేము ఆల్వేస్ సిద్ధంగా ఉన్నామంటూ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసినటువంటి ఈ వీడియోనే ఎగ్జాంపుల్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి